హాయ్ హలో వెల్కమ్ టు వాణీస్ కిచెన్. ఈరోజు వాణీస్ కిచెన్లో మునగాకుతో మసాలా పప్పు చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. అలాగే చాలా హెల్దీ అన్నమాట. ఈ పప్పు మనం వారానికి ఒక్కసారైనా ఇంట్లో చేసుకొని తింటే అబ్బా కమ్మగా అనిపిస్తుంది. అలాగే మనకి హెల్త్ కూడా వస్తుంది. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం గీ తీసుకున్నాను. నేను 1 స్పూన్ గీ వేసుకున్నాను. గీ కరిగినాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక చిన్న పోపు వేసుకోవాలి. దీంట్లో కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు అండ్ ఎక్కువగా తరిగిన వెల్లుల్లిపాయలు, అలాగే దాంట్లో సగం అంటే 1 ఇంచ్ అల్లం ముక్క తీసుకొని చిన్నగా తరిగి అది కూడా వేసుకోవాలి. 1 ఎండుమిరపకాయ ఇలా తుంచుకొని వేసుకొని 1 ఉల్లిపాయ అయితే కట్ చేసి చిన్న ముక్కలుగా చేసి ఇట్లా వేయించుకోండి. పింక్ కలర్ వచ్చేంత వరకు కూడా నిదానంగా స్లో ఫ్లేమ్లో ఇలాగా వేయించుకోండి. అసలు ఈ మసాలా పప్పు ఉంటుంది అండి, మన రెగ్యులర్ పప్పు కంటే కూడా చాలా అమోఘంగా ఉంటుందన్నమాట. ఇది రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు ఇది కూడా వేసుకున్నాక బాగా వేయించేసుకోండి. పింక్ కలర్లోకి వచ్చేసినాక ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి ఇట్లా వేసుకోండి, చిన్నగా కట్ చేసుకోండి. అలాగే 2 టమాటోలు కూడా కట్ చేసి వేసుకోండి. టమాటోలు అయితే గుజ్జుగా అయ్యేంత వరకు కూడా ఇలా వేయించుకుంటూ ఉండాలి. అది తొందరగా వేగాలి అంటే ఒక్కసారి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత చూస్తే ఇట్లా మగ్గిపోతుంది. టమాటోలు చూసారా గుజ్జుగా అయిపోయినాయి. సో ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టండి. టమాటోలు కూడా గుజ్జుగా అయిపోయినాయి. సో ఇప్పుడు మునగాకు ముందుగా తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని మునగాకంతా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకోవాలండి. చేసుకోవటం వల్ల అందులో ఉన్న చిన్న చేదు అనేది పోతుంది. సో ఒక్కసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే కొంచెం మగ్గిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం అండ్ 1/2 స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ మంచి కలర్ అయితే యాడ్ చేస్తుందండి. సో పసుపు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి అండ్ ఇంట్లో దంచుకున్న మసాలా పొడి ఇదంతా వేయిస్తూ ఉంటే అసలు మనం ఏదో పప్పు తింటున్న ఫీలింగ్ కాకుండా మంచిగా మసాలా కర్రీ తింటున్న ఫీలింగ్ వస్తుందండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. అసలు నేను గీలో చేస్తున్నానా గుమ్మలాడుతుంది, చాలా బాగుంటుంది. సో ముందుగా ఉడికించిన పప్పు ఇప్పుడు ఈ పోపులో వేసేసుకోండి. తగినంత వాటర్ కూడా వేసుకోండి. ఇది బాగా వాటరీగా ఉంటే బాగుండదు, పప్పుచారులా అయిపోతుంది. సో కొంచెం చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వేసుకొని బాగా మగ్గేంత వరకు కూడా మూత పెట్టుకోండి. అసలు ఈ పప్పు తింటా ఉంటేనండి రోటీతో చాలా చాలా బాగుంటుంది. అలాగే రైస్లో కూడా అదిరిపోతుంది. పక్కన సైడ్ డిష్గా మనం ఏదైనా ఫ్రై చేసి పెట్టుకున్నా, అప్పడాలు అట్లా వేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. పప్పు అంతా కూడా దగ్గరికి అయిపోయింది అనుకునేప్పుడు కొంచెం కసూరి మేతి, అలాగే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోండి. షుగర్ వేయటం వల్ల మనకి టేస్ట్ అంతా కూడా బ్యాలెన్సింగ్గా ఉంటుందండి. ఇందులో మనం రెగ్యులర్గా చేసుకునే పప్పులాగా చింతపండు ఏమీ వేయము. టమాటో పులిపే దీనికి సరిపోతుంది. చిన్నప్పుడు ప్రతి ఇంట్లో కూడా మునగ చెట్టు ఉండేదండి. అప్పుడు ఇలాగ మునగాకుతో ఏదైనా చేస్తే పెద్ద ఇష్టంగా తినేవాళ్ళం కాదు. పేరెంట్స్ అయితే అసలు తిట్టి మరి పెట్టేవాళ్ళు అనమాట. ఎలా అయినా తినాలి అని చెప్పేసి అబ్బా ఏంటి గోల అన్నట్టు తినేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ తెలిసినాక అస్సలు మునగాకు ఎక్కడ దొరుకుతుందా అని టక్కన తీసుకొని వచ్చేస్తున్నామండి ఇంటికి. అసలు నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఊరెళ్ళి తీసుకొచ్చానంటే ఆల్మోస్ట్ నాకు ఒక 15-20 డేస్ వరకు ఉండేంత మునగాకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే మునగాకు అనేది మనకి హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో వైటమిన్ ఏ, సి అన్నీ ఉంటాయి. సో మనకు ఐకి చాలా మంచిది, స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి. కాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ ఏమి ఉండవు, ఎందుకంటే B12 కూడా చాలా బాగుంటుంది. సో అందులో మనం పప్పు వేసి చేసాము, ఇంకా సూపర్ అనమాట. సో దీనికి చిన్న పోపు వేసుకోవాలి, ఎక్కువ పోపు ఏం పట్టదు, వెరీ లైట్ అనమాట. సో గీ వేసుకున్నాను. ఏమండి గీ ఏంటి ఇంత వాడుతున్నారు అని అనుకోవద్దు, ఎందుకంటే గీ మంచిదే కదా. అందులో పప్పులో తర్వాత వేరేగా వేసుకొని తినేదానికంటే ఈ పోపులో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో గీ కరిగిపోయినాక కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు వేసుకున్నాను. ఇంగువ లేకుండా పప్పు పోపు ఏం బాగుంటుంది. సో ఇంగు కూడా వేసి ఇదేనండి పోపు. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే నాకు ఎలా ఉంది అనేది మీరు కూడా ట్రై చేసి బాగుంది అంటే బాగుందని, బాగోకపోతే బాగాలేదని, ఏదైనా ఇంప్రూవ్ చేయాల్సి ఉంటే అది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పారనుకోండి,
నేను కూడా ఇంప్రూవ్ అవుతాను కదా, మీకు ఇంకొంచెం మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను.